సన్నబియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతోంది. వారంలోనే క్వింటాల్పై సుమారు 1000 రూపాయల దాకా పెరగడం సామాన్యులని కలవరపెడుతోంది. కిలో బియ్యం 60 నుంచి 70 దాకా ధర ఉండడం, త్వరలోనే 100కు కూడా చేరే అవకాశాలుండడం మరింత గుబులు పుట్టిస్తోంది. సన్నబియ్యం ధరలకి రెక్కలొచ్చాయి. వారంలోనే క్వింటాల్పై 1000 రూపాయలు పెరిగింది. మొన్నటి వరకు కిలో 50 నుంచి 60 రూపాయలు పలికిన బియ్యం ధర ఇప్పుడు 70కి చేరువలో ఉంది. పెరుగుతున్న రేటు సామాన్యులు కొనలేని స్థితికి చేరుతోంది. సన్నబియ్యం రేట్ల పెరుగుదలకు దిగుబడి తగ్గడం ఒక కారణమైతే వ్యాపారుల బ్లాక్ మార్కెట్ కూడా మరో కారణం. ఇక్కడ పండించిన సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండడం, మిల్లర్లు, స్టాకిస్టులు, దళారులు నేరుగా రైతుల దగ్గర సన్న బియ్యాన్ని కొని స్టాక్ చేస్తూ ధరలు నిర్ణయిస్తుండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని మిల్లర్లు, స్టాకిస్టులు, బియ్యం వ్యాపారులు భారీగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది క్వింటాల్ బియ్యం 3000 రూపాయల ధర ఉంటే ఇప్పుడు 4000 నుంచి 6500 రూపాయల వరకు పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్లో పాతవి జై శ్రీరామ్ కిలో బియ్యం 80, సోనా మసూరి 65, హెచ్ఎంటీ 65 ఉండగా కొత్త బియ్యం 52 నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు. ఇక విజయ మసూరి లాంటి వాటికైతే 50 నుంచి 60 వరకు ధర పలుకుతోంది. మున్ముందు కిలో బియ్యం ధర 100 రూపాయలకు చేరే అవకాశం ఉందని రైస్ మిల్లర్లు అంటున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. బియ్యం ధరలపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే వ్యాపారులు ధరలు పెంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూసి అందుబాటు ధరలకే అందరికీ బియ్యం అందేలా చూడాలని జనం కోరుతున్నారు. పదకొండు వందలు ఉండే, ఇప్పుడు 14 అంటారు. అదే కదా పెరిగినాయనే కదా మేము ఇబ్బంది పడేదండి. అదే మరి మేమేం తినాలి? ఇక ఇట్లా రేట్లు పెరుగుతా అంటే అన్నిటికీ రేట్లేనా? అన్ని రేట్లు పెరిగినాయి. ఎట్లా? గవర్నమెంట్ ఆలోచించి మాకు రేటు తగ్గించండి, దయచేసి అన్నిటి మీద రేటు తగ్గించండి. తినే తిండి మీదనే గింత పెరిగితే ఎట్లా చెప్పండి? సామాన్యులు ఎట్లా బతకాలి? లాస్ట్ టైం వచ్చేసి ఒక 1 మంత్ బ్యాక్ 4000 4400 ఉండేదండి. ఇప్పుడు ఏకాఏకిన ఇప్పుడు ఒక జస్ట్ ఎలక్షన్ అయిపోయినాక 10 డేస్ తర్వాత నుంచి 5500 మొత్తం క్వింటల్కు 15 దాదాపు 1500 2000 దానికా పెరిగిందండి. 4400 ఉన్నదండి. ఇప్పుడు నెంబర్ 1 బియ్యం అంటే 6400 అంటే 64 రూపాయలు. సామాన్య మానవుడు ఈ సన్న బియ్యం తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంటుంది. కాబట్టి వీటి చూసి ఈ రేటు కనుక కొంచెము అది 4000 4500 కనుక వస్తే బాగుంటుంది. బీపీటీ విజయ మసూరి వచ్చేసి 50 పాత 5500 చెప్తున్నారు. ఎస్వీఎస్ వచ్చేసి 6000 6200 చెప్తున్నారు. జై శ్రీరామ్ వచ్చేసి 65 70 రూపాయలు చెప్తున్నారు. 5000 అంటే చాలా రీజనబుల్గా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి. లాస్ట్ 3 మంత్స్ క్రితము 45 ఉండే, ఇప్పుడు 56 దాకా అయింది. మాకు కూడా ఇబ్బందిగా ఉన్నది. అసలు అమ్మడం కొనడం చాలా ఇబ్బందిగా ఉన్నది. కస్టమర్లు కూడా చాలా తగ్గిండ్రు. అప్పటికిప్పటికీ తినడం కూడా కష్టంగా ఉన్నది అందరికీ. రేట్లు విజయ మసూరి 54లో ఉంది. మంచి సన్న క్వాలిటీ కావాలంటే 6000 పైనే ఉంది. అది కొంచెం రేట్లు బాగా పెరగడం వల్ల మాకు కూడా అమ్ముడుపోవడం లేదు, చాలా కష్టంగానే ఉంది. మాకు తక్కువ తీసుకోపోవడం తక్కువ, తగ్గించేళ్ళు తినడమే. అసలు మునుపట్లాగా తింటలేరు జనాలు కూడా. దొడ్డు బియ్యము టిఫిన్లు లాగా, ఇంకా మనం రొట్టెలు తినేదానికి అలవాటు పడిండ్లు. రైస్ వాడకమే చాలా తగ్గించేళ్ళు. రేట్లు బాగా పెరిగేసరికి రేట్లు పెరిగింది అంటే రీజన్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక పంట పోవడం ఒకటి, ఇంకా మొత్తం నేషనల్ వైడ్ అది ప్రాబ్లం తోటి కూడా సన్న బియ్యాలు తక్కువగా పండించడం వల్ల కూడా రేట్లు
సన్న బియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతోంది. వారంలోనే క్వింటాల్పై సుమారు 1000 రూపాయల దాకా పెరగడం సామాన్యులని కంగారు పెడుతోంది. కిలో బియ్యం 60 నుంచి 70 దాకా ధర ఉండడం, త్వరలోనే 100కు చేరే అవకాశాలు కూడా ఉండడం మరింత గుబులు పుట్టిస్తోంది. సన్న బియ్యం ధరలకి రెక్కలొచ్చాయి. వారంలోనే క్వింటాల్పై 1000 రూపాయలు పెరిగింది. మొన్నటి వరకు కిలో 50 నుంచి 60 రూపాయలు పలికిన బియ్యం ధర ఇప్పుడు 70కి చేరువలో ఉంది. పెరుగుతున్న రేటు సామాన్యులు కొనలేని స్థితికి చేరుతోంది. సన్న బియ్యం రేట్ల పెరుగుదలకు దిగుబడి తగ్గడం ఒక కారణమైతే వ్యాపారుల బ్లాక్ మార్కెట్ కూడా మరో కారణం. ఇక్కడ పండించిన సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండడం, మిల్లర్లు, స్టాకిస్టులు, దళారులు నేరుగా రైతుల దగ్గర సన్న బియ్యాన్ని కొని స్టాక్ చేస్తూ ధరలు నిర్ణయిస్తుండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని మిల్లర్లు, స్టాకిస్టులు, బియ్యం వ్యాపారులు భారీగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది క్వింటాల్ బియ్యం 3000 రూపాయల ధర ఉంటే ఇప్పుడు 4000 నుంచి 6500 రూపాయల వరకు పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్లో పాతవి జై శ్రీరామ్ కిలో బియ్యం 80 రూపాయలు, సోనా మసూరి 65 రూపాయలు, హెచ్ఎంటీ 65 రూపాయలు ఉండగా ఇక కొత్త బియ్యం 52 నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు. విజయ మసూరి లాంటి వాటికి 50 నుంచి 60 వరకు ధర పలుకుతోంది. ఇక మున్ముందు కిలో బియ్యం ధర 100 రూపాయలకు చేరే అవకాశం ఉందని రైస్ మిల్లర్లు అంటున్నారు. బియ్యం ధరలపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే వ్యాపారులు ధరలు పెంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూసి అందుబాటు ధరలకే అందరికీ బియ్యం అందేలా చూడాలని జనం కోరుతున్నారు.